అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. గురువారం రోజు వీడియోనండి. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని పూజ చేసుకున్నానండి. భగవంతుడికి పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను. ధూపంతో ఈ విధంగా అలంకరించుకున్నాను. ఎర్రగన్నేరు పూలు ఉన్నాయి కదా, అలాగే తెల్ల జిల్లేడు పూలు మాల భగవంతుడికి అలంకరించుకున్నాను. కనకాంబరాల పూలు మన ఇంట్లో పూసిన పూలని తల్లికి ఈ విధంగా మెడలో అలంకరించుకున్నానండి. పూజా మందిరం అంతా ఈ విధంగా లైటింగ్ తోటి దేదీప్యమానంగా కళకళలాడుతూ ఉంటుంది కదా, చూస్తున్నారా? ఆ లైటింగ్ మాడిపోయిందండి, అయిపోయింది. తర్వాత ఈ లైటింగ్ తీసుకొచ్చాను కదా. దేవుడి అరమారంతా ఇలా కళకళలాడుతూ ఉంటే ఎంతో సంతోషం వేస్తుందండి కదా. మన అందరికీ కూడాను ముందు భగవంతుడి పూజ చేసుకున్న తర్వాత పనులన్నీ మనం పూర్తి చేసుకుంటాము. ఆ పని అయిపోతేనే, భగవంతుడి పూజ అయిపోయిన తర్వాతే మనకి మనసు సాటిస్ఫై అవుతుంది. మంచిగా మనసు చక్కగా ఆనందంగా సంతోషంగా ఆ రోజంతా గడుపుతాం కదా. ఇలా దేవుడి అరమార కళకళలాడుతూ చక్కగా ఉంటేనే నాకు చాలా సంతోషం వేస్తుందండి. ప్రతిరోజు కూడాను ఇంకా రోజంతా కూడా హ్యాపీగా హాయిగా అనిపిస్తుంటుంది మనసుకు. ఒక్క అరగంటన్నా ఒక గంటన్నా రోజు మొత్తం మీద భగవంతుడి దగ్గర కూర్చొని స్పెండ్ చేస్తేనే నా మనసుకి ప్రశాంతత హాయిగా అనిపిస్తుందండి. అంతకన్నా మనకు కావాల్సిందే ఉందండి. ఎప్పుడు ఉండే సమస్యలే, ఎప్పుడు ఉండే ఆటంకాలే, ఎప్పుడు ఉండేవే కదా. అందుకోసం అని చెప్పేసి ఒక్క గంటన్న మనసు లగ్నం చేసి భగవంతుడి దగ్గర కూర్చొని నామస్మరణ చేసుకుంటూ ఇంకా అలాగే భగవంతుడితో చెప్పుకుంటూ అలాగే చేస్తూ ఉంటాను. భగవంతుడి పూజ ఆ విధంగా చేసుకుంటూ ఉంటాను. నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠిస్తూ ఉంటానండి. అక్కడి నుంచి లేవబుద్ధి అవ్వదు, ఎంతసేపు అయినా సరే అలా కూర్చుండిపోతాను. మన ఆడవాళ్ళందరికీ కూడాను భగవంతుడి దగ్గర కూర్చొని చెప్పుకుంటే అన్నీ వింటాడండి. సకలం వింటాడు భగవంతుడు. అన్నీ మన దగ్గరే ఉండి చూస్తూ ఉంటాడు. అన్నీ తెలుసు భగవంతుడికి, సర్వాంతర్యామి కదా, ఆయనకు అన్నీ తెలుసండి. ఇలా పూజ చేసుకున్నాను. ప్రతిరోజు స్వామి వివేకానంద స్ఫూర్తి అండి. రోజుకో సూక్తి చొప్పున మనం చెప్పుకుందామండి. వివేకానందుడివి, స్వామి వివేకానందుడిది, సరేనా? రోజుకో సూక్తి మనము చెప్పుకుందాము. సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు. సత్యహరిశ్చంద్రుడు అలాగే కదండి, తన సత్యంతో ఈ లోకాన్నే జయించాడు. సత్యహరిశ్చంద్రుడని రుజువు చేసుకున్నాడు. అలాగే సత్యం అనేది చక్కగా మనం పాటిస్తే విజయం మన వెంటే ఉంటుందండి. నెమ్మదిగానైనా సరే మనం జయిస్తాము, తప్పకుండా మనం జయించి తీరుతాం అన్నమాట. అలా సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. మన విజయం మన వెంటే ఉంటుందన్నమాట. నెమ్మదిగానైనా సరే, నిదానమైనా సరే మనం జయించక తప్పదు. మనం జయిస్తాము, తప్పకుండా విజయాన్ని సాధిస్తామన్నమాట. ఇలా రోజుకొక సూక్తి చెప్పుకుందామండి, సరేనా? ప్లెయిన్లో దోశ వేసుకున్నానండి. ఈరోజు వచ్చేసి ఎగ్ దోశ వేసుకుందాము. ఇలా ఉల్లిపాయ అప్లై చేసేసుకోండి పెనానికి. చక్కగా బాగా రోస్ట్గాను మన క్రిస్పీగా కరకరలాడుతూ చక్కగా వస్తుంది దోశ అనేది. అలా దోశ అనేది కరకరలాడటం, క్రిస్పీతనం వచ్చిందంటే చాలామందికి ఇష్టం అండి. నాకు చాలా ఇష్టం. గుంటూరులో మాకు శంకర విలాస్ హోటల్ ఉన్నదండి. ఫేమస్ అయిన హోటల్ అనమాట. గుంటూరులో పేరున్న హోటల్ ఫస్ట్ నుంచి కూడా, శంకర విలాస్ అని. ఇప్పుడు మనం ఎగ్ వేసుకోవాలండి. ఎగ్గు ఇలా తీసి ఉంచుకున్నానండి. ఇలా చక్కగా ఇలా తీసేసి
ఆ తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను. ఇలా వేసేసుకున్నాను. తర్వాత కొంచెం కారపొడి అండి, కొబ్బరి కారమైనా నల్లగారమైనా ఇలా చల్లుకోండి, చాలా టేస్ట్గా బాగుంటుంది అన్నమాట. బాగుంటుంది. ఓకేనా. ఇక తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసేసుకోండి. కొంచెం ఇట్లా ఆయిల్ పోస్తారు అసలు. ఓకేనా. ఇప్పుడు కొంచెం ఇంక అట్లా అయిపోద్ది ఆల్రెడీ. ఇక అంతేనండి, చక్కగా బాగా వస్తుంది. దాన్ని కదిపే పని లేదు, ఇక అలా వచ్చేస్తుంది నీట్గా. కొంచెం గ్యాస్ మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసుకోండి, చక్కగా అయిపోతుంది. అయితే శంకర్ విలాస్ సెంటర్ బాగా హోటల్ ఫేమస్ అండి గుంటూరులో, పేరు వచ్చిన హోటల్ అనమాట. వెళ్తే దోశలే ఆర్డర్ చేస్తాము, ప్లెయిన్ దోశ అయినా సరే ఇలా అన్నమాట. దేనికైనా ఫేమస్ అనమాట మంచిగా ఫుడ్కి శంకర్ విలాస్ హోటల్ అంటే. ఇలా ఎగ్ దోశ అయినా దేనికైనా సరే బాగా పేరున్నది హోటల్. ఇలా చక్కగా నిదానంగా కాలుతుందండి. కొంచెం గ్యాస్ మాత్రం సిమ్లోనే పెట్టేసుకోండి, ఎందుకంటే మొత్తం కూడా కాలుతుంది. 2 కార్చి పెట్టుకున్నానండి, మా వారికి ఒకటి నాకు ఒకటి అని చెప్పేసి. ప్లెయిన్ దోశలు ఆల్రెడీ వేసి పెట్టేసుకున్నాను. ఎగ్ దోశ అంటే అందరికీ ఇష్టమే. మనం ఇంట్లోనే మనం తయారు చేసుకున్నాం అనుకోండి, పిల్లలైనా మనమైనా సరే ఇంట్రెస్ట్గా చక్కగా 1కి 2 అయినా సరే వేసుకొని తినచ్చు. అదే బయట కొనాలంటే ఇంకా నూనె ఎక్కువ పోస్తారు బాగా, పైపెచ్చు ఇక అది తింటే కాడి ఎంతసేపు ఉన్నా సరే అరగదండి, జీర్ణం అవ్వదు. పైపెచ్చు ఆయిల్ ఎక్కువ పోస్తారు కదా. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా చక్కగా తయారు చేసుకోవచ్చు సండే రోజుల్లో. గ్యాస్ సిమ్లోనే ఉంచుకోండి, అందుకే మేము పదే పదే చెప్తున్నాను. మొత్తం కూడా చక్కగా కాలుతుంది ఎగ్గుతో సహా. నాకు రోస్ట్గా చక్కగా ప్లెయిన్ కరకర క్రంచీగా ఉండటం నాకు ఇష్టం అండి పిల్లలకి. మా వారికి కొంచెం స్మూత్గా మెత్తగా ఉండాలి దోశ అనేది. ఇదిగోండి చూసారా, ఇంకెగ్గు వచ్చేసింది, చక్కగా కాలింది. ఇప్పుడు చిన్నగా తీసేసుకోండి. చూసారా, ఇలా రోస్ట్గా చక్కగా కాలిందనుకోండి మనకి చక్కగా విధంగా. మళ్ళీ ఈసారి ఇలాగే ఉల్లిపాయ అప్లై చేసేసుకోండి. ఉల్లిపాయ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ దోశ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎగ్ వేసుకోండి. ఇలా కొంచెంగా పెనాన్ని ఇలా అనుకోండి, ఇలా అంటే అదే చక్కగా వెళ్తుంది. లేదంటే దీంతోటైనా ఇలా అనుకోండి. చక్కగా అనుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయలు ఇలా దట్టంగా ఉంటేనే బాగుంటాయండి చక్కగా. తర్వాత కారపొడి వేసుకోండి. ఇలా చక్కగా. ఇప్పుడు ఇక ఆయిల్ వేసుకోండి.
ఓకేనా. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా పై వైరస్ని ఉంటే కొంచెం చుట్టుపక్కలకి అప్లై చేసేసుకోండి నీట్గా. గ్యాస్ సిమ్లో ఉంచుకోండి. మీరు కూడా ఇలా ఇంట్లో చక్కగా తయారు చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. $40-50 వరకు ఉండొచ్చు ఎగ్ దోశ. దాదాపు మామూలు ప్లెయిన్ దోశ వచ్చేసి 15-20 అలా ఉంటుంది. అది 40 అలా ఉండొచ్చు దోశ. హోటల్ స్టైల్లో ఇలా చక్కగా తయారు చేసుకోవచ్చండి. ఈ పచ్చిమిరపకాయలు ఇంకా అవి వేసుకుంటే మళ్ళీ కడుపులో మంట. ఇక కొబ్బరికారం వరకు కొంచెం వేసుకున్నాను, చల్లుకున్నాను. నల్లగారం పొడైనా వేసుకుంటారు, సాంబార్ కారం అయినా నల్లగారం అయినా సరే. ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గిపోతుంది. ఉల్లిపాయ అలా మగ్గితే అదో టేస్ట్ అండి, చక్కగా బాయిల్ అయిన ఉల్లిపాయ. చిన్నప్పుడు మా ఇళ్ళ ప్రక్కల వాళ్ళు పొయ్యిలో కాల్చుకొని తినేవాళ్ళండి ఉల్లిపాయలు. అదో టేస్ట్ అని చెప్పేసి అలా ఉల్లిపాయలు కాల్చుకొని తినేవాళ్ళు అనమాట. మా అమ్మమ్మ గారు ఊరికి వెళ్తే అక్కడ ఇళ్ళ పక్కన వాళ్ళు. మాకు చేత కాదండి, తెలీదు. వాళ్ళని చూసి భలే ఇంట్రెస్ట్గా చూసేదాన్ని. అలా చక్కగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయ అనేది. అప్పుడు మగ్గితే చక్కగా బాగా రుచిగా ఉంటుంది. ఇదిగోండి చూడండి, చక్కగా వచ్చేసేసింది, ఉడికిపోయింది. ఇదిగోండి చూడండి. ఇంకా మనం దోశ చూసారా. మా వారికి నాకు ఇవ్వండి. మా వారికి నాకు ఈరోజు ఎగ్ దోశతోటి టిఫిన్ అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొబ్బరి చట్నీ, కొబ్బరి కారపొడి అండి. మా వారికి నాకు ఎగ్ దోశ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి. ఇదిగోండి ఎగ్ దోశ చూసారా, చక్కగా ఇలా వచ్చేసింది. కొంచెం కాకమ్మకు పెట్టుకున్నాము. చూసారుగా చక్కగా ఎలా వచ్చేసిందో.
అంతేనండి, చక్కగా టేస్ట్గా రుచిగా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోనే మనం చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? మన ఆరోగ్యాల గురించి కూడా చెప్పుకుందామండి. ఆయుర్వేదంలో ఆకలి పెరగాలంటే మిరియాల పొడికి బెల్లం కలిపి కంది గింజంత మాత్రలుగా చేసి భోజనానికి ముందు చప్పరిచ్చడం చేస్తుంటే ఆకలి పెరుగుతుందండి. అలాగే అల్లం రసం ఒక చిన్న స్పూన్‌లో సైంధవ లవణం కలిపి రోజు భోజనానికి ముందు తింటుంటే ఆకలి పెరుగుతుందండి. ఈ విధంగా పసిపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా సరే ఆకలి లేని వాళ్ళకి ఈ విధంగా పాటిస్తే ఆకలి, ఆకలి, ఆకలి అంటారండి. ఇలా పాటించండి. సరేనా? విశ్రాంతి సమయాల్లో ఖాళీగా ఉండనండి. ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటాను. ఇంట్లో గాజు సీసా ఉన్నదండి. ఈ గాజు సీసాకి ఇంట్లో వేస్ట్‌గా ఉన్న నెయిల్ పాలిష్‌లున్నాయి. నేనైతే నెయిల్ పాలిష్‌లు ఎక్కువగా అలంకరించుకోను. ఇక వేస్ట్‌గా ఉన్నవి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. చక్కగా అలంకరణ బావున్నది. చక్కగా తయారు చేశాను. ఇలా వేస్ట్ అయిన వాటితో ఈ విధంగా అందంగా తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉన్నది. ఈ బాటిల్ని ఈ విధంగా డెకరేషన్ చేశానండి. చూసారా? ఇంట్లో ఉన్న నెయిల్ పాలిష్ తోటి ఎలా తయారు చేశానో అందంగా. ఓన్లీ నెయిల్ పాలిషేనండి. ఆకులుగా గ్రీన్ కలర్ తోటి, అలాగే మధ్యలో రెడ్, పింకు, ఈ విధంగా వేస్ట్ అయిన సీసాని ఈ విధంగా ఎలా డెకరేషన్ చేశాను. గులాబీ పూలు ఇలా అలంకరించాను. చక్కగా ఉన్నది కదా? ఇంట్లో ఉండే ఖాళీ సమయాల్లో ఇలా ఇంటిని చక్కగా అలంకరించుకోవచ్చండి. తయారు చేసుకొని ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.